భూదాన్ భూములపై భారీ కుట్ర పోర్జరీతో రికార్డుల మార్పు సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్ ఐపీఎస్లు ఆ మధ్యలో మన జనం టీవీ ఏ ఛానల్లో రానటువంటి విషయాన్ని జనం టీవీ ఎంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు భూదాన్ భూములను కొన్నారు గుంటలతో సహా పేర్లతో సహా బినామీలతో సహా జనం టీవీ ఫస్ట్ గా బయటపెట్టింది ఏ ఛానల్లో కూడా రాలే మీరు చూసుకోవచ్చు ఆ రోజు ఉన్నటువంటి క్లిప్పింగ్ వేరే ఛానల్లో ఉన్నటువంటి క్లిప్పింగ్ ఎన్ని గంటల ముందు ఎన్ని రోజుల ముందు మన దాంట్లో వచ్చింది ఒక రోజు మనం ముందు మన దాంట్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్ని ఛానల్లో వచ్చినాయి మనం ఐపీఎస్ అధికారి పేరు ఐఏఎస్ అధికారి పేరు ఎవరు బినామీతో కొన్నారు కొంతమంది అయితే డైరెక్ట్ వాళ్ళ పేరు మీద కొన్నారు ఆ భూముల విషయంలో మనం ముందు బయట పెట్టినాం అవి ఫోర్జరీ సంతకాలతో రికార్డుల మార్పాట సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని బయటకు విషయాలు వస్తాయి ఆ తెట్టని కదిపితే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా కబ్జా కోరలు అవుతారు భూ కబ్జా చేసి జైలుకు పోయేటోళ్ళే అవుతారు మామూలుగా బయట భూ కబ్జా చేసి అది చేసి ఇది చేస్తే పోలీసు వాళ్ళే భయపెట్టిస్తారు మనల్ని నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు ట్రెస్ పాస్ చేసినావు నిన్ను జైలుకు పంపిస్తాం అది ఇది అని చెప్పేసి మరి ఇప్పుడు పోలీసులే చేస్తున్నారు కలెక్టర్లు చేసిర్రు వాళ్ళ మీద ఏం చర్యలు ఉంటాయి ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కింద మీద పడిపోతుంది అంతమంది ఐఏఎస్ అధికారులు అంతమంది ఐపీఎస్ అధికారులు ఇగో నాగారం భూదాన్ భూముల అన్యక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన విషయాలను వెల్లడించింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 181, 182, 194, 195 తదితర సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో లోతైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తుందని చెప్పింది ఫోర్జరీ దొంగ డాక్యుమెంట్లు పెట్టి రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్ జిల్లా సిసిఎల్ఏ స్థాయిలో వాస్తవ రికార్డులో ఉన్న విషయాలను పక్కన పెట్టి రెవెన్యూ అధికారులు దొంగ పత్రాలను స్వీకరించారని తెలిపింది దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పింది దీంట్లో ఆ ఎంఆర్ఓ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు ఎంఆర్ఓ ఆర్డీఓ అక్కడ కలెక్టర్గా ఉన్నటువంటి అమయ్ కుమార్ అప్పుడు సిసిఎల్ఏ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ వీళ్ళంతా కలిసే ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు భూమిని కేటాయింపు చేసిర్రు అక్రమంగా దీని మీద వాస్తవంగా విచారణ జరగాలి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు బయటపడాలి నిజంగా ఆ కొన్నోళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే అక్రమంగా ఇట్లా భూములు కొట్టేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది వినిపిస్తున్న మాట